నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు హెర్నియా సమస్యతో బాధపడుతున్నారా? హెర్నియా వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయా? హెర్నియా సమస్యకు సర్జరీ ఒక్కటే పరిష్కారమా? హెర్నియా సమస్యకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ శివచరణ్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. సో హెర్నియా ఈ సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నామని మనం అనుకోవచ్చు అంటారా? ఫస్ట్ ఏమంటారు? డెఫినెట్లీ అండి. అంటే హెర్నియా అనేది కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు. బట్ ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగే కొద్దీ హాస్పిటల్స్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండడంతో పీపుల్ కూడా దాన్ని అది హెర్నియా ఉంది అని తొందరగా ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ దగ్గరికి తొందరగా వస్తున్నారు. అసలు ఏంటి సార్ హెర్నియా సమస్యని ఎలా చూడాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి? హెర్నియా బేసిక్గా హెర్నియా అనే దానికి డెఫినేషన్ తీసుకుంటే అండి, హెర్నియా అనేది ఒక డిఫెక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మన వాడుక భాషలో చెప్పాలంటే, ఇప్పుడు పొట్ట ఉంది కదా, పొట్ట అనేది పొట్ట లోపల మనకి పేగులు ఉంటాయి, లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటాయి, ఇట్లా ఆర్గన్స్ అన్నిటిని కన్సీల్ చేస్తుంది పొట్ట. ఆ పొట్ట ఎట్లా కన్సీల్ చేస్తుంది? ఒక పొరతో కన్సీల్ చేస్తుంది. ఆ పొర మజిల్స్తో ఫామ్ అవుతుంది, కొంచెం ఫ్యాట్ ఉంటుంది, దానిపైన ఒక చర్మం ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఒక సేఫ్టీ అనమాట, ఒక బాక్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నాము, ఆ బాక్స్ లాగా మన పొట్ట కూడా. ఈ పొట్టకి ఎప్పుడైతే వీక్నెస్ ఏర్పడుతుందో, అంటే మజిల్స్కి కానివ్వండి, లేకపోతే దాంట్లో ఉన్న కన్సీల్డ్ ఆర్గన్స్, కన్సీల్డ్ స్ట్రక్చర్కి వీక్నెస్ వస్తే దాన్ని హెర్నియా అంటారు. సో అది మనకి చూసేదానికి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఒక స్వెల్లింగ్ లాగానో, ఒక బల్జ్ లాగానో, పొట్ట పైన ఒక వాపు లాగానో కనిపిస్తుంది. ఇది ఎక్కువ మందికి లేచి నిల్చుకున్నప్పుడు, పొద్దున పనులు చేసుకునేటప్పుడు కానివ్వండి, బరువులు ఎత్తినప్పుడు కానివ్వండి, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పొట్ట పైన కొంచెం స్ట్రెయిన్ పెట్టినప్పుడు ఆ ఉబ్బసం అనేది లేకపోతే ఆ బల్జ్ అనేది పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇది మళ్ళీ వాళ్ళు పనుకున్నప్పుడు లేకపోతే రాత్రి పనుకున్నారనుకోండి, ఆ స్వెల్లింగ్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే దాన్ని కొంచెం ఫోర్స్ఫుల్గా దాన్ని లోపలికి అనుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళిపోయేదాన్ని అది హెర్నియా అనుకోవచ్చు. ఎక్కువ శాతం ఏంటి అంటే ఇది క్లినికల్ డయాగ్నోసిస్. దీనికి టెస్టులు చేసో లేకపోతే రకరకాల పరీక్షలు చేసో అవసరం కూడా లేదు. ఎవరికి వాళ్ళు దగ్గినప్పుడు ఆ స్వెల్లింగ్ కొంచెం పెద్దగా కనిపించడము, పనుకున్నప్పుడు లేకపోతే లోపలికి నెట్టేస్తే తగ్గిపోవడము అనిపించింది అంటే అది హెర్నియా అనే అనుకోవాలి. ఎందుకు సార్ ఇలా ఈ మజిల్ ఎందుకు వీక్ అవుతుంది అంటారు? అది ఏమన్నా హెరిడిటరీనా లేకపోతే మనకు ఉండేటువంటి జన్యుపరంగా వచ్చే లోపాల వలన? ఇది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి హెర్నియాకి. ఎక్కువ రీజన్స్ వచ్చేసి పుట్టుకతో వచ్చేది కావచ్చు, అంటే కంజెనిటల్ హెర్నియాస్ అంటారు. ఆ కంజెనిటల్ హెర్నియాస్ పిల్లల్లో కానివ్వండి, ఇవి ఎక్కువ శాతం పుట్టిన బిడ్డలకి మనం చూస్తే బొడ్డు దగ్గర బల్జ్ కనిపిస్తూ ఉంటుంది. అది చాలా మందికి అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి సర్జరీలు కానివ్వండి, ట్రీట్మెంట్ అవసరం ఉండదు. అది కంటిన్యూ అయ్యి పెద్దగా అయితే దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుందంటే, పొట్టలో ప్రెషర్ బిడ్డ ఉండడం వల్ల పొట్టలో స్ట్రెచ్ అయ్యి ఆ కండరాలు ఏదైనా న్యాచురల్ వీక్నెసెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అది ఇంకా ఎక్స్పోజ్ అయ్యి ఇంకా పెద్దగా అవ్వడం జరుగుతుంది. ఆ హెర్నియా వీక్నెసెస్ ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా స్మోకింగ్ కానివ్వండి, ఎక్సెసివ్ వెయిట్ లిఫ్టింగ్స్ కానివ్వండి, అబ్నార్మల్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ లావ్ అయిపోవడం వల్ల కానివ్వండి, పోస్ట్ సర్జరీస్ అంటారు, అంటే పోస్ట్ సర్జికల్ హెర్నియాస్ అంటారు. అంటే సర్జరీ చేసిన తర్వాత కుట్లు రప్చర్ అయిపోవడం వల్ల కానివ్వండి, అంటే వీక్నెసెస్ వల్ల కానివ్వండి, రకరకాల రీజన్స్ వల్ల రావచ్చు అనమాట. ఈ మధ్య కాలంలో స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకు కూడా ఇది వస్తుంది అనేది ప్రూవెన్ డేటా ఉంది. అయితే డాక్టర్ గారు, అసలు దీన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి? అంటే మీరు చెప్పినట్టు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అలా కొంచెం బయటకు వస్తుంది అని అంటున్నారు. దాని బిఫోర్ ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా మనకి? యూజువలీ స్టార్ట్ అయ్యేదే మనకి బల్జ్తో స్టార్ట్ అవుతుంది. చూసినప్పుడు మనకి ఏంటంటే కొంచెం ముందుకు వచ్చిన అట్లు. అండ్ ఫస్ట్ ఇప్పుడు కొంతమందికి పొట్ట మామూలుగా ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ఇంకా ముందుకు వస్తుందా? ఉంటుంది అనమాట. అంటే ఎట్లుంటది అంటే, ఇప్పుడు పొట్ట ఉందనుకోండి, అది ఎట్లుంటది అంటే కంటిన్యూస్ ఒకటే దీంట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక బలూన్ తీసుకోండి, బలూన్ రౌండ్గా ఉంటుంది కదా, ఆ బలూన్ మధ్యలో ఒక బల్జ్ ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, అంటే కంటిన్యూస్గా లేకుండా మధ్యలో ఇంకొకటి ఎక్స్ట్రా బల్జ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది అబ్నార్మల్ అనమాట. ఇప్పుడు మన నేవల్ తీసుకున్నా, బొడ్డు తీసుకున్నా కానీ లోపలికి ఉంటుంది. నార్మల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, 99% ఆఫ్ ద పీపుల్కి బొడ్డు లోపలికి ఉంటుంది. అది ఫ్లాట్ అయిపోయినా కానీ, లేకపోతే కొంచెం ముందుకు వచ్చినా కానివ్వండి, ఫింగర్ పెట్టుకొని చూసుకున్నప్పుడు ఒక బటన్ హోల్ డిఫార్మిటీ అంటారు.
అంటే చేతికి ఒక చిన్న హోల్ తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది స్టార్టింగ్ స్టేజెస్ అనమాట. ప్లస్ కొంతమందికి ఏంటంటే ప్రెషర్ ఏదైనా ఇప్పుడు టేబుల్ పక్కకు జరపాలన్నా, లేకపోతే బాటిల్ ఎత్తాలన్నా, లేకపోతే బ్యాగ్ ఎత్తాలన్నా సడన్గా స్వెల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ బ్యాగ్ మళ్ళీ కింద పెట్టేసి లేకపోతే రెగ్యులర్గా చేసుకున్నప్పుడు కూడా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇది స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు హెర్నియా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ హెర్నియా ఒక్కొక్క ఏరియాలో వచ్చేదాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ కొంచెం మారుతూ ఉంటాయి, సైన్స్ మారుతూ ఉంటాయి. ఎక్కువ శాతం పొట్టలోనే వస్తాయి హెర్నియాస్. అది బొడ్డు దగ్గర కావచ్చు, దాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. పైన వచ్చేది ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటారు. బొడ్డు కింద వచ్చేదాన్ని ఇన్ఫ్రా అంబిలికల్ హెర్నియా అంటారు. మగవాళ్ళకి గ్రాయిన్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది, అది ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. దాని కొంచెం కింద వస్తే ఫెమరల్ హెర్నియా అంటారు. అంటే ఎక్కడెక్కడ మజిల్ ఉంటుందో, అది వీక్నెస్ ఉంటుందో అవన్నీ హెర్నియాస్. ఇవి కాకుండా ఇంటర్నల్ హెర్నియాస్ అని కూడా అంటూ ఉంటారు అనమాట కొంచెం. సో ఏ ఆర్గన్ అయినా కన్సీల్డ్గా ఉన్నప్పుడు దాని వీక్నెస్ వచ్చినప్పుడు హెర్నియాస్ ఫామ్ అవ్వచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఇన్ని రకాలు ఉన్నాయి అని చెప్పేసి. అయితే మనం ఇనీషియల్ స్టేజ్లో అంటే ఏ స్టేజ్లో దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం బెటర్ అంటారు? దాని ఇంటెన్సిటీని తగ్గించడం కానీ, లేదా ట్రీట్మెంట్ సులభం అవటం కానీ, ఇలాంటి పారామీటర్స్? సింప్లెస్ట్ ఏంటంటే అండి, కనిపించినప్పుడు వెళ్ళడం బెటర్. సో ఎప్పుడైతే మనకి డౌట్ ఉంటుందో వెంటనే సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇది హెర్నియానా కాదా అని ఐడెంటిఫై చేసుకోగలిగితే కామన్ అండి. ఇప్పుడు మన కామన్ సెన్స్, ఇది డాక్టర్ కూడా చెప్పాల్సిన పని లేదు. చిన్న హెర్నియా అనుకోండి, చిన్న సర్జరీతో అయిపోతుంది, ఫాస్ట్గా రికవర్ అయిపోతారు, నొప్పి తక్కువ ఉంటుంది. అది పెద్ద హెర్నియా అనుకోండి, దానికి తగ్గట్టు ప్రాసెస్ పెద్దగా ఉంటుంది, సర్జరీ పెద్దగా అవుతుంది, నొప్పి పెద్దగా ఉంటుంది, రికవరీ లేట్ అవుతుంది. సో ఎర్లియర్ ద బెటర్ అండి. అండ్ మోర్ సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హెర్నియాలో మందులతో తగ్గించే హెర్నియా అనేది ఉండదు. ఓకే, సో అన్ని హెర్నియాలకి సర్జరీనే ట్రీట్మెంట్. అందుకని హెర్నియా ఇస్ ఎ ప్యూర్లీ సర్జికల్ డిసీజ్ అని అంటూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే కామన్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్లు అడిగేది మందులతో తగ్గుతుందా, లేకపోతే సర్జరీ లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చా అని. టెంపరీగా మనం చేసుకోవచ్చు కానీ బట్ ఈవెన్చువల్లీ అంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిన ప్రాబ్లమే హెర్నియా. ఓకే, అంటే ఏదైతే ఆ లమ్ ఏదైతే ఉంటుందో అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుందా? అంటే దాని సివియారిటీ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు సింపుల్ అండి, మనకి షర్ట్ లో చిన్న హోల్ పడింది అనుకోండి, ఆ హోల్ ఫస్ట్ ఉన్నప్పుడు చిన్నగా ఉంటుంది, అది రిపేర్ చేసుకుని వేసుకుంటూనే ఉన్నాం అనుకోండి, స్ట్రెచ్ అయ్యి హోల్ పెద్దగా అయిపోతుంది కదా. సో అట్లానే పొట్టలో కూడా ఒక హోల్ పడింది అనుకోండి, మజిల్లో హోల్ పడింది అంటే దాన్ని మనం ఎర్లీగా రిపేర్ చేయలేదనుకోండి, ఆ హోల్ పెద్దగా అవుతూ ఉంటుంది. లోపల ఉన్న పేగులు కానివ్వండి, పేగులు చుట్టూతో ఉండే ఫ్యాట్ కానివ్వండి, దాన్ని మొమెంటం అంటారు, అది బయటకు రావడము, లోపలికి వెళ్ళడం. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక పాయింట్ తర్వాత ఏమవుద్దంటే ఆ పేగులు, ఆ బయటకు వచ్చిన పేగు లోపలికి వెళ్ళేదానికి డిఫికల్టీ ఉంటుంది అనమాట. ఎందుకంటే హోల్ చిన్నగా అయిపోయి ఉంటుంది, బయటకు వచ్చిన పేగు ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఆ పేగు మడత పడడం కానివ్వండి, బ్లాక్ అవ్వడం కానివ్వండి, అట్లా అయ్యి సర్జరీకి దారితీస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు మీరు నాకు అడిగిన క్వశ్చన్కి కూడా ఈ హెర్నియా అనేది వచ్చింది అనుకోండి, ఓన్లీ 2 డైరెక్షన్స్ అండి. ఒకటి ఏంటంటే మనం ప్లాన్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన కన్వీనియన్స్ని బట్టి సర్జరీ చేయించుకునేది ఒకటి. ఇంకోటి అది కాంప్లికేట్ అయ్యి మనల్ని ఎమర్జెన్సీగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేయించుకునేది ఒకటి. సో ఎండ్ పాయింట్ సర్జరీ అనేది, అది ఎట్లా చేయించుకుంటాం అనేది ఒకటే మారుతుంది అనమాట. అయితే దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? లైక్ ఓన్లీ అల్ట్రాసౌండ్ లాంటివి ఏమన్నా ఉంటాయి? ఎక్కువ క్లినికల్ డయాగ్నోసిస్. ఏ పేషెంట్ అయినా కానీ అబ్నార్మల్గా ఒక స్వెల్లింగ్ కనిపించింది అనుకోండి బాడీలో, లేస్ చూసుకొని దగ్గినప్పుడు అది ఇంకా పెరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో ఒక వాపు కనిపించింది, అతను దగ్గినప్పుడు అది పెరిగినట్టు అనిపించింది అనుకోండి, నెక్స్ట్ పనుకున్నప్పుడు ఆ స్వెల్లింగే తగ్గిపోయింది అనుకోండి, సింపుల్ డయాగ్నోసిస్ అండి, డాక్టర్ కూడా అవసరం లేదు, అది హెర్నియా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు స్కాన్లు, అది అల్ట్రాసౌండ్ కానివ్వండి లేకపోతే సిటీ స్కాన్ కానివ్వండి, ఇవి చేసి కూడా డయాగ్నోస్ చేయొచ్చు. బట్ ఎక్కువ మందికి 99% క్లినికల్ డయాగ్నోసిస్తోనే హెర్నియా అని చెప్పొచ్చు. ఓకే, అయితే హెర్నియాకి సర్జరీ ఒకటే పరిష్కారం అని అనిపిస్తోంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి కదా, సో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉందంటారు ఈ సర్జరీ ప్రొసీజర్లో? సో హెర్నియా కండి ఇది కొత్త జబ్బు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి, ఇన్ఫ్యాక్ట్ మన ఏన్షియన్ లిటరేచర్ తీసుకుంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి
మన పూర్వీకులు దీనికి సర్జరీ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఊరికి ఆ హోల్ని మాత్రం కుట్లు వేసేసి వదిలిపెట్టేసేవాళ్ళు అనమాట. ఆ కుట్లేసి వదిలేసినప్పుడు ఏమయ్యేది, ఆ కుట్లు వీక్నెస్ వల్ల మళ్ళీ తెగిపోవడము, అది రికరెన్స్ రావడం, మళ్ళీ హోల్ ఫామ్ అవడము, మళ్ళీ అంటే ఇంకా కాంప్లికేట్ అయ్యేది. సో దాన్ని కొంచెం మాడిఫై చేసి ఏం చేశారంటే దానిపైన ఒక మెష్ పెట్టడం, అంటే అడిషనల్ సపోర్ట్ కోసం అనమాట. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక పిల్లర్స్ కట్టి దానిపైన మళ్ళీ సిమెంట్ వేసి అవి చేస్తుంటాం కదా, అట్లా ఒక మెష్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ మెష్ రకరకాలుగా కొంచెం చేంజెస్ అవుతూ అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషెస్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఆఫ్ లేట్ లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ చేసి సర్జరీ చేయడము, ఇంకా రీసెంట్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ హర్నియా రిపేర్ చేయడము, అంటే మినిమల్ నొప్పితో, అంటే పెద్దగా కట్ చేసి అది రికవరీకి 10 రోజులు 2 వారాలు 3 వారాలు అట్ట పట్టేది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీతో పొద్దున్న చేసుకుంటే సాయంత్రానికల్లా మీకు నొప్పి తగ్గిపోతుంది, ప్లస్ నెక్స్ట్ డేకి ఇంటికి వెళ్ళిపోతారు. ఒక 2-3 డేస్లో వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ చేసుకోగలుగుతారు. సో నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే దీనికి అర్లీగా, అంటే విత్ ఇన్ 2-3 డేస్లో వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే స్టేజ్కి వచ్చేసేయగలుగుతారు. ఓకే, అయితే ఇది మనం జనరల్గా చూసినట్లయితే అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు లేదా ఫుడ్కి సంబంధించిన ఏమైనా చేసినప్పుడు అప్పుడు ఏమన్నా మనకి రిఫ్లెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా అండి? ఉంటుందండి. అంటే మనము ఫుడ్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే బల్జ్ పెరుగుతుందండి. సో కొంతమందికి ఏంటంటే ఎస్పెషలీ అంబలికల్ హర్నియాస్లో కానివ్వండి, కొంచెం పెద్ద హర్నియాస్లో పేగు మూమెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అది ఇమాజిన్ చేసుకునేదానికి కొంచెం భయంకరంగా ఉన్నా కానీ ఆ పేగుల మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట లోపల. సో ఫుడ్ తిన్నప్పుడు అవి కొంతమందికి పెరుగుతూ ఉంటుంది, సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని లోపలికి నెట్టినప్పుడు ఒక పైప్ని మనం నీళ్ళలో ముంచితే ఎట్లుంటుందో ఆ టైప్లో శబ్దాలు వస్తూ ఉంటాయి. సో దీనికి మెయిన్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే అండి, కాంప్లికేషన్స్ అవుతున్నప్పుడు. నేను ఇందాక చెప్పినట్టు ఈ హర్నియా పేగులు ఎప్పుడైతే బయటకు వచ్చి బ్లాక్ అయిపోతాయో, పేగు మడత పడిపోతుందో అప్పుడు నొప్పి రావడము, వామిటింగ్స్ అవ్వడము, పొట్ట ఉబ్బరం బాగా డిస్టెండ్ అయిపోవడము, ఫీవర్ రావడం, అప్పుడు సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దాంట్లో మెజారిటీ ప్రాబ్లం ఏంటంటే ఈ పేగు కుళ్ళిపోతుంది. సో బయటికి వచ్చిన పేగు కుళ్ళిపోతుంది అనమాట. ఎందుకు కుళ్ళిపోతుంది అంటే దానికి కూడా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు చిన్నపిల్లలు చేతికి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటూ ఉంటారు. సో అది ఒక 1 minute 2 minutes వేసుకున్నారు అనుకోండి, ఆ పైన స్కిన్ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది. అది ఎందుకు అయిపోద్ది అంటే బ్లడ్ సప్లై అయిపోద్ది అక్కడికి. సో అట్లానే అదే ఒక గంట సేపు 2 గంటలు వేసుకున్నారు అనుకోండి, ఆ పార్ట్ కులిపోయి అది కట్ చేసి తీసేసేయాల్సి వస్తుంది. అట్లానే పేగు కూడా హర్నియా లోపలికి వెళ్ళినప్పుడు బ్లడ్ సప్లై ఆగిపోతుంది. బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఆ వెళ్ళిన పేగు కులిపోయి డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అవ్వడమే కాకుండా పైప్ లాగా కదా పేగు అనేది, ఒక పైప్ లాగా. సో సగం కట్ చేశారంటే ఏమవుతుంది, లోపల ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఆ ఇదే హర్నియాలో ఉన్నప్పుడు ఏమవుతుంది, లోపల ఉండాల్సిన మోషన్ అంతా కూడా బయటికి స్పిల్ అయిపోద్ది. సో పేగు లోపల ఉండాల్సిన మోషన్ పొట్టలో అంతా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. అప్పుడు అది ఇన్ఫెక్షన్ అవ్వడము, సెప్టిక్ అవ్వడము, లైఫ్ థ్రెటనింగ్ కూడా చాలా మందికి అవుతుంటుంది. నెగ్లిజెన్స్ తో ఉన్నారు అంటే అది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ కూడా దారితీస్తుంది. ఓకే, అయితే ఈ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళు బ్రీతింగ్ కి సంబంధించి సఫర్ అవుతారా అండి? పెద్ద హర్నియాస్ అండి, జయంట్ హర్నియాస్ అంటారు. ఆ జయంట్ హర్నియాస్ ఏంటంటే 20 centimeters 30 centimeters కూడా ఉంటాయి. అంటే సివియర్ నెగ్లిజెన్స్ వల్ల వదిలేసి ఉంటారు అనమాట. అది వాళ్ళకి ఏమవుద్ది, కొంతమందికి ఏంటంటే 3-4 హర్నియాలు ఉంటాయి ఒకేసారి. ఇది ఎక్కువ శాతం ఏంటంటే మల్టిపుల్ సర్జరీస్ జరిగిన వాళ్ళకి అట్లా అవుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే పొట్ట లోపల ఉండే పేగు కన్నా ఈ హర్నియా వల్ల బయట ఉండే పేగులు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ప్రెషర్ ఎక్కువ అవసరం అవుతుంది అనమాట గాలి తీసుకునేదానికి. సో వీళ్ళకి ఎక్కువ లంగ్ ప్రాబ్లమ్స్ రావడము, బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మనం సర్జరీ చేసేటప్పుడు కూడా వాళ్ళకి స్పెషల్ ప్రొసీజర్స్ ద్వారా చేయాల్సి వస్తుంది. వాళ్ళకి సర్జరీ ముందే లోపల గ్యాస్ పెట్టి పొట్టని పెద్దగా చేయడము, ఇంజెక్షన్స్ ఇచ్చి మజిల్స్ని పెద్దగా చేయడము. సో ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి సర్జరీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో కామన్ క్వశ్చన్ అండి, దీని కంటిన్యూషన్ ఒకటి చెప్తాను. ఈ హర్నియా ఉండే పేషెంట్స్ ఇంకొక కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే మేము ఎక్సర్సైజులు చేయొచ్చా, ఎస్పెషల్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చా అని అడుగుతుంటారు. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా మీరు గమనించినట్టయితే మన లంగ్స్ ఒక్కటే మూవ్ అవ్వవు, మన పొట్ట కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ పొట్ట మూవ్ అయ్యేటప్పుడు ఏమవుద్ది, మనం గాలి ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ హోల్, హర్నియా అనేది హోల్, సో స్ట్రెచ్ అయ్యి హోల్ కూడా పెద్దగా అవుతూ ఉంటుంది. సో ఈ హర్నియా ఉండేవాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా గార్డెడ్గా చేయాలి. ఒకవేళ చేయాల్సినట్లయితే
ఫర్ వేరియస్ రీజన్స్, అంటే లంగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు వాళ్ళు చేయాల్సినట్లయితే హర్నియా బెల్ట్స్ అని వస్తాయండి. ఆ బెల్ట్ వేసుకొని చేసినట్లయితే కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దానిలో అంటే 2-3 ప్లేసుల్లో కూడా హెర్నియా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఒకేసారి ఇలా ఇంపాక్ట్ అవుతాయా? ఇతర ఆర్గాన్స్ పైన కూడా ఒకేసారి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అండి? ఉంటుందండి, ఉంటుంది. ఎస్పెషలీ ఇప్పుడు ఈ మల్టిపుల్ హెర్నియాస్ కామన్గా వచ్చేది పోస్ట్ సర్జరీ తర్వాత కుట్లు ఊడిపోవడం వల్ల మల్టిపుల్ సర్జరీస్ అయ్యి 2-3 దగ్గర ఘాట్లు ఉండడము, ఆ ఏరియాస్లో హెర్నియాలు రావడం అనేది ఒకటి. ప్లస్ కొంతమంది స్మోకర్స్లో ఇది ఎక్కువ అండి. స్మోకర్స్లో ఏమవుతుందంటే మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో మజిల్ స్ట్రెంగ్త్ అది వీక్ అయిపోయి మల్టిపుల్ ఏరియాస్లో హోల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో వీళ్ళల్లో ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమే కాకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఒకటి, ఇప్పుడు స్మోకర్స్లో లంగ్ ప్రాబ్లం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఇట్లా ఆల్రెడీ ఉండేదే కాకుండా దీనివల్ల ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అవి. సో డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. అలానే డాక్టర్ గారు, అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బెటర్ అంటారు? అంటే హెర్నియాతో బాధపడుతున్న వాళ్ళు దాన్ని ఇంకా పెద్దది చేసుకోకుండా ఉండటం కోసం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, హెర్నియా ఐడెంటిఫై అయిన తర్వాత ఎక్కువ మంది చేయాల్సింది హెల్తీ లైఫ్ స్టైల్స్ ఫాలో అవ్వాలండి. ఇప్పుడు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అట్లాంటివి ఏమైనా ఉంటే కంప్లీట్ అబ్స్టినెన్స్ అంటే కంప్లీట్గా ఆపేయడం చేయాలి. బరువు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఈ హెర్నియా ఎక్కువ బరువు ఉండే వాళ్ళలో కూడా కామన్గా వస్తూ ఉంటుంది. సో వాళ్ళు 100% బరువు తగ్గి నార్మల్ వెయిట్కి రీచ్ అవ్వగలిగితే హెర్నియా కాంప్లికేషన్సే తక్కువ అయ్యేది కాకుండా సర్జరీ చేస్తే కూడా రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. సో దీనికి కావాల్సినట్టు కొంచెం ఫైబర్ ఎక్కువ తినడము, నీళ్ళు ఎక్కువ తాగడము, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినడము, సో ప్రోటీన్ సప్లిమెంటేషన్ చేసుకోవడము ఫుడ్లో, ఇట్లాంటివి హెల్దీ డైట్ చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి, ఉన్న ప్రాబ్లం పెరగకుండా కూడా ఉంటుంది. అయితే దీనికి సర్జరీ ఒకటే పరిష్కారం కాబట్టి సర్జరీ తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయండి? రికరెన్స్ రేట్స్ అనేది రెండు రీజన్స్ వల్లే ఉంటుందండి. ఒకటి పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటారు, ఒకటి సర్జికల్ ఫ్యాక్టర్స్ అంటారు. సర్జికల్ ఫ్యాక్టర్స్ అనేది రకరకాల రీజన్స్, అంటే ఇప్పుడు పెట్టే మెష్ సరిగా లేకుండా ఉండడము, టెక్నిక్ సరిగా లేకుండా ఉండడము, మెష్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటి రీజన్స్ వల్ల జరిగేది. అది పేషెంట్ చేసేది ఏముండదు అనమాట, అది ట్రీటింగ్ డాక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రెండోది పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటారు. పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సర్జరీ చేసిన తర్వాత కేర్ తీసుకోకుండా ఉండడం. కేర్ ఎట్లా అంటే బరువులు ఎత్తేసేయడం, వెంటనే బరువులు ఎత్తడం. ఇప్పుడు మనం హెర్నియా సర్జరీ చేసిన తర్వాత కనీసం 6 to 8 weeks బరువులు ఎత్తకూడదు అని చెప్తాం. రెగ్యులర్ యాక్టివిటీస్ చేయొచ్చు, అంటే వాకింగ్ చేయొచ్చు, కింద కూర్చోవచ్చు, స్టెప్స్ ఎక్కొచ్చు, రెగ్యులర్ అంటే మామూలు చేసేవన్నీ చేయొచ్చు. బరువులు ఎత్తేవి ఇప్పుడు చాలామంది ఏంటంటే సర్జరీ చేసుకున్న 2 weeksకి వెయిట్ లిఫ్టింగ్ అని వెళ్ళిపోతారు, జిమ్కి వెళ్ళిపోతారు, స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన మెష్ లేకపోతే కుట్లు పైన ఎక్కువ స్ట్రెస్ పడి అవి తెగిపోతూ ఉంటాయి. సో వాళ్ళల్లో ఎక్కువ రికరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ స్మోకింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేయడము, ప్లస్ వెయిట్ పెరగడము, వెయిట్ కంట్రోల్ చేసుకోకుండా అట్లానే కంటిన్యూ అవ్వడము, ఇవి చేస్తున్నప్పుడు కూడా హై ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఉంటుందండి. జాగ్రత్తలు తీసుకొని మినిమం కేర్, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం పెట్టే మెష్కి ఏదైతే ఉంటుందో ఒక 10 మంది మెష్ని పట్టుకొని లాగినా కానీ అది చినిగిపోదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది మెష్. సో దానికి అప్పుడు కూడా రికరెన్స్ వస్తుందంటే వీళ్ళు ఎంత నెగ్లిజెన్స్తో ఉంటే వస్తుంది, అది ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. సో మినిమల్ కేర్, కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉండగలిగితే రికరెన్స్ అనేది ఆల్మోస్ట్ 0 అండి. ఓకే, అయితే ఈ సమస్యని అంటే విమెన్ అండ్ మెన్ రేషియో లాగా చూస్తే ఎవరు ఎక్కువ సఫర్ అవుతున్నారంటే ఏం చెప్తారు సార్? ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ హెర్నియాస్ ఒక్కొక్కళ్ళకి కామన్గా వస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు ఇంగ్వైనల్ హెర్నియాస్ మెన్లో ఎక్కువ కామన్ అండి. దానికి రీజన్ ఏంది అంటే ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటే గజ్జల్లో వచ్చేదన్నమాట, గ్రాయిన్లో వచ్చే హెర్నియాస్. ఇది ఎందుకు అంటే టెస్టిస్ ఏదైతే వరబీజం ఉంటుందో, టెస్టిస్ మామూలుగా ఇప్పుడు ఓవరీస్, ఫీమేల్స్కి ఓవరీస్ ఎట్లా మెన్కి టెస్టిస్ అలాగా. ఓవరీస్ అనే ఫీమేల్లో పొట్టలోనే ఉండిపోతాయి. అవి పుట్టక ముందు నుంచి కూడా, అంటే అమ్మ కడుపులో ఉన్న బేబీ నుంచి పెద్దగా అయ్యేంత చనిపోయేంత వరకు అవి పొట్టలోనే ఉండిపోతాయి ఓవరీస్. అదే మెన్కి వచ్చేటప్పటికి బేబీ పొట్టలో ఉన్నప్పుడు కిడ్నీస్ పక్కన ఉంటాయి అన్నమాట.
అవి స్లోగా కిందకు వచ్చి ఏజ్ పెరిగే కొద్దీ అంటే పుట్టిన తర్వాత అవి కింద అబ్డామెన్ అంటే కండరాల్ని చీల్చుకొని బయటకు వచ్చి స్క్రోటంలోకి వస్తాయి. సో ఆ చీల్చుకొని వచ్చినప్పుడు ఏంటంటే ఆ వీక్నెస్ అనేది కొంతమందికి అట్లానే ఉండిపోతుంది. సో ఆ ఏరియాస్లో హర్నియాస్ అనే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట మెన్కి. ఫీమేల్స్కి ఆబ్వియస్లీ అది కొంచెం తక్కువ. బట్ అగైన్ కొన్ని హర్నియాస్ మళ్ళీ అట్లా తీసుకుంటే ఇన్సిషనల్ హర్నియాస్ కానీ ఇవన్నీ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే అంబలికల్ హర్నియా స్ట్రెచ్ అవ్వడం, కడుపు స్ట్రెచ్ అవ్వడం వల్ల ఏమవుతూ ఉంటుంది అంటే ఉమెన్కి హర్నియాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ జనరల్ తీసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్నియాస్కి ఏ హర్నియా అనే దాన్ని బట్టి ఎవరికి ఎక్కువ అనేది చెప్పడం చేయొచ్చు. ఓకే, అంటే విచ్ వన్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ అని మనం అనుకోవచ్చు అంటారు? ఆల్ హెర్నియాస్ అండి అర్లీగా టాకిల్ చేయగలిగితే, అర్లీగా డిటెక్ట్ చేసి సర్జరీ చేయగలిగితే ఆల్ హెర్నియాస్ ఆర్ సింపుల్. బట్ అవి పెరిగే కొద్దీ ఏమవుతాయంటే దే బికమ్ కాంప్లికేటెడ్. అన్ని ఏ హర్నియా తీసుకున్నా కానీ ఇందాక నేను చెప్పినట్టు ఒక 30 సెంటీమీటర్ హర్నియా ఉంటుంది. 30 సెంటీమీటర్ హర్నియా అంటే మన పొట్ట సైజే నార్మల్గా 30 సెంటీమీటర్స్ ఉంటుంది. వాళ్ళకి మొత్తం కండరాలు అనేది లేకుండా మొత్తం పేగులు బయటపడిపోయి ఉంటాయి అన్నమాట, ఇట్లా కింద వేలాడుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఇట్ బికమ్స్ టెక్నికలీ వెరీ ఛాలెంజింగ్ అనమాట. సో అట్లాంటి హర్నియాస్ ఎవరికి వచ్చినా అది మగవాళ్ళకి అవ్వచ్చు, ఆడవాళ్ళకి అవ్వచ్చు, ఏ ఏజ్లో అన్నా అవ్వచ్చు. ఎందుకంటే హర్నియా అనేది చిన్న పుట్టిన పిల్లల నుంచి చనిపోయేంత వరకు ఎవరికన్నా రావచ్చు. సో సైజ్ ఆఫ్ ద హర్నియా, టైప్స్ ఆఫ్ హర్నియాని బట్టి కాంప్లికేషన్స్ కూడా మారుతూ ఉంటాయి, డిఫికల్టీ కూడా మారుతూ ఉంటుంది. అయితే యశోదాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి ఈ ప్రాబ్లంకి సంబంధించి? మనది మెయిన్ థింగ్ ఏంటంటే అండి, బికాజ్ వీ డీల్ విత్ అబ్డామినల్ వాల్ రిపేర్ అంటారండి, హర్నియా స్పెషలిస్ట్ని అబ్డామినల్ వాల్ రిపేర్ సర్జన్స్ అంటారు. సో వీటికి కాంప్రహెన్సివ్ కేర్. సో ఫస్ట్ స్టార్టింగ్ పేషెంట్ని ఐడెంటిఫై చేసినప్పటి నుంచి వాళ్ళకి ఎవరికి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలి, లాప్రోస్కోపీ చేయాలా, రోబోటిక్ చేయాలా, ఏ టైప్ ఆఫ్ మెష్ పెట్టాలి, ఎక్కడ మెష్ పెట్టాలి అంటే మజిల్స్ మధ్యలో పెట్టాలనా లేకపోతే కింద పెట్టాలనా, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన కేర్స్, వాళ్ళకి కావాల్సిన డైట్ కానివ్వండి, అంటే కాంప్రహెన్సివ్ కేర్. దీనికి రకరకాల స్టెప్స్లో ప్రతి స్టెప్లో మీకు కేర్ తీసుకునే ఒక పర్టికులర్ టీమ్ అనేది ఉంటుంది అనమాట. సో రిజల్ట్స్ ఆబ్వియస్లీ దీనివల్ల ఏమవుతాయంటే ఖచ్చితంగా బెటర్గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, అంటే ఒకవేళ చిన్న పిల్లల్లో ఉంటే ఎలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది మనం చాలా తక్కువ. సో పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి మనం సర్జరీ చేసినప్పుడు అంటే గ్రోయింగ్ ఏజ్లో అండి, గ్రోయింగ్ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏంటంటే మనం మెష్ పెట్టాం. ఎందుకంటే మెష్ అనేది స్ట్రెచ్ అవ్వదు అనమాట, ష్రింక్ అవుతుంది సైజ్. ఏ మెష్ అయినా మనం పెట్టినా అది నాన్ అబ్జార్బుల్ మెషెస్ పెడతాం ఎక్కువ శాతం, అంటే అవి కరిగిపోవు. సో ఇవి ప్లాస్టిక్ టైప్లో ఉంటాయి అన్నమాట మెషెస్. ఇవి ఏంటంటే పెట్టిన తర్వాత ఒక 20 సెంటీమీటర్స్ మెష్ పెట్టామనుకోండి, అదొక 30% 1 yearలో ష్రింక్ అవుతుంది. బాడీలో కలిసిపోయేటప్పుడు అది ష్రింక్ అవుతుంది అనమాట. సో ఈ గ్రోయింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇది పెట్టామనుకోండి, వాళ్ళకి ఆ ప్లేస్లో ఎక్స్పాన్షన్ అనేది సరిగ్గా జరగదు. కొంతమంది ఇట్లా వంగిపోవడం, ముందుకి వాలిపోవడము, లేకపోతే అబ్డామిన్ పెయిన్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో పిల్లల్లో ఏంటంటే ఎక్కువ శాతం స్టిచెస్ వేస్తాం. సో స్టిచెస్ వేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ స్టిచెస్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి మనం ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏంది అంటే, వీళ్ళు ఎట్లా ఎవరి మాట వినరు కాబట్టి వాళ్ళకి బెల్ట్ అనేది ఒకటి, అబ్డామినల్ బైండర్స్ అంటారు. అంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళలో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఈపు నొప్పి ఉన్న వాళ్ళకి ఒక బెల్ట్, పెద్ద బెల్ట్ ఒకటి వేసుకొని చూస్తుంటారు. అట్లానే అబ్డామినల్ బైండర్స్ అనేవి వస్తాయి అనమాట, పొట్టకి సంబంధించిన బెల్ట్. ఆ సపోర్ట్ అనేది ఎక్కువ లేకుండా, అంటే గట్టిగా లేకుండా ఒక ఎలాస్టిక్ దీంట్లో వచ్చేసి పొట్టని ఇట్లా పట్టేసుకొని ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఆ బెల్ట్ ఉన్నంతసేపు ఎంత తిరిగినా ఏం చేసుకున్నా కానీ అది ప్రొటెక్టివ్ దీనిలాగా ఉండిపోతుంది అనమాట. సో ఎట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళలో కూడా ఏంటంటే ఈ బెల్ట్ ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళు బైక్లో వెళ్ళాలి. అండ్ ఇంకో కామన్ క్వశ్చన్ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే, బరువులు ఎత్తొద్దంటే మేము బైక్ డ్రైవ్ చేయొచ్చు అంటారు. బైక్ అనేది కూడా ఒక వెయిట్ అండి. అంటే డ్రైవ్ చేస్తున్నంతసేపు ఏం కాదు, కానీ ఒకవేళ మీరు స్టాండ్ వేయాలన్నా అది బరువే, లేకపోతే స్కిడ్ అయినా, లేకపోతే కొంచెం పైకి ఎత్తాలన్నా కానీ స్పీడ్ బ్రేకర్ ఇవన్నీ కూడా వెయిట్ కిందే వస్తాయి. సో ఆ బైక్ డ్రైవింగ్ ఇవన్నీ
చేయాలి కాబట్టి, అంటే వాళ్ళు రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయాలి కదండి. సో వాళ్ళకు కూడా బెల్ట్ వేసుకోమని అప్ టిల్ 6 months వేసుకోమని కూడా చెప్తుంటాం కొంతమందికి. అయితే ఇది లైఫ్ లాంగ్ మనం దీన్ని క్యారీ చేయాల్సిందేనంటారా? అంటే ఈ సమస్యతో ఎస్పెషల్లీ చిన్న ఏజ్లో వచ్చింది అనుకోండి. అవసరం లేదండి. నార్మల్గా ఏంటంటే హీలింగ్ టైం అనేది ఒకటి ఉంటుందండి బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న కట్ అయింది అనుకోండి, చేతి పైన ఒక చిన్న కట్ అయింది, ఆ కట్ మీరు ఏమి కుట్లు గిట్లు ఏమి వేయకపోయినా కానీ అది ఒక వారం రోజులు అది హీల్ అయిపోతుంది. అది ఫేస్ పైన వస్తే ఒక 7 రోజులు హీల్ అయిపోతుంది. సో బ్లడ్ సప్లై ఎక్కువ ఉండే ఏరియాస్లో ఫాస్ట్గా హీల్ అయిపోద్ది, తక్కువ ఉండే దగ్గర కొంచెం టైం పడుతుంది. ఈ హర్నియా మజిల్స్ హీల్ అయ్యేదానికి 4 to 6 weeks ఇస్ అ ఎస్టిమేటెడ్ టైం. ఓకే. బట్ పిల్లలకి ఏంది అంటే ఇంకొంచెం ఫాస్ట్గా హీలింగ్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఎక్స్ట్రా మెష్ పెట్టాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తాం అనమాట. అంటే 2 months టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఎనీ హర్నియా సర్జరీ ఫర్ ఎనీ పేషెంట్ 3 months ఈజ్ ద టైం వీ గివ్ అండి. 2 to 3 months టైం ఇచ్చి దాని తర్వాత రెగ్యులర్ లైఫ్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, బైక్ డ్రైవ్ చేయొచ్చు, వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు, ఎనీథింగ్. సో ఆ 3 months అనే టైం మాత్రము దే హ్యావ్ టు బీ కేర్ఫుల్ అనమాట. ఆ 3 months తర్వాత వాళ్ళ రెగ్యులర్ లైఫ్ అన్నీ ఇంతకుముందు ఏమేమి చేసుకోగలిగే వాళ్ళు అన్నీ చేయొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు హెర్నియాకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు యశోదాలో అవైలబుల్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.